దైవ పిలుపు మరియు గొప్ప వాగ్దానములు. అబ్రాము నీ హారాను పట్టణంలో నివసిస్తున్న సమయంలో యెహోవా నేరుగా అతనితో మాట్లాడారు. యెహోవా పలికెను, నీ దేశమునుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అబ్రాము తెలిసిన ప్రతి బంధాన్ని తెంచుకోమని ఆజ్ఞ. పూర్తిగా తెలియని ప్రదేశానికి వెళ్ళమని. ఇది ఆయనకు ఒక పెద్ద పరీక్ష. కాని దేవుడు ఆజ్ఞతో పాటు అద్భుతమైన వాగ్దానాలను కూడా ఇచ్చారు. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నీ ఆశీర్వదించేదను, నీ పేరు గొప్ప చేసేదను, నీవు లోకానికి ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించువానిని ఆశీర్వదించేదను, మరియు భూమిలోని సమస్త వంశములు నీ మూలముగా ఆశీర్వదించబడును. వారు కనాను దేశము చేరుకున్నారు. అబ్రాము షెకెము దగ్గర ఉన్న మోరేయు గొప్ప చెట్టు వద్దకు ప్రయాణించాడు. ఆ సమయంలో కనానీయులు ఆ దేశంలో నివసిస్తున్నారు. అక్కడ యెహోవా మళ్లీ అబ్రాముకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను అని వాగ్దానాన్ని స్థిరపరిచారు. ఈ దర్శనానికి ప్రతిస్పందనగా అబ్రాము ఆ స్థలములో యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఇది ఆయన ఆరాధనను, దేవునిపై అంకితభావాన్ని సూచించింది. ఆ తరువాత అబ్రాము అక్కడి నుండి ఇంకా ప్రయాణం కొనసాగించాడు. ప్రతి కొత్త చోట దేవునికి బలిపీఠాలు కడుతూ ఆ దేశంపై తన సంతానానికి ఉన్న హక్కును స్థిరపరుస్తూ ముందుకు సాగిపోయాడు.